ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? అద్భుతం, అమోఘం. షడ్రుచుల్లో అన్నిటికంటే గొప్ప రుచి ఏంటో తెలుసా? చాలా మంది చేదుని ఏంటో చికాగ్గా అలా ఇలా ఆలోచిస్తారు, కానీ ఆ చేదు రుచితో పాటు ఆరోగ్యానికి కావలసిన అద్భుతమైన గుణాలు ఎన్నో ఉంటాయి. సో మరి చేదు అనేసరికి మీకేం గుర్తుకొస్తుంది? మెంతి కూరనా? మెంతులా? కాదండి, అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కాకరకాయ. మరి ఈరోజు ఆ కాకరకాయని అద్భుతమైన డిష్, మన అందరికీ బాగా నచ్చే బిర్యానీ. ఏంటి బిర్యానీ కాకరకాయతోట? అవునండి. మరి నేను చేసి చూపించే ఈ కాకరకాయ బిర్యానీ మీరు చేసుకోండి, లొట్టలేసుకొని తినాల్సిందే. కాకరకాయని పైన ఇలా గీకుతూ ఉంటారు. దీన్ని ఆ పైన చేదు తీసేయడానికి అనుకుంటారు, కానీ దీంట్లో ఉన్న చేదుని తీయడం కోసం మరి ఉప్పు నీళ్లు కావాలి. నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేద్దాం. అయితే ఈ ఉప్పు చేదుని బయటికి లాగేసే గుణం ఉప్పులో ఉంటుంది. ఈ నీళ్ళల్లో ఉప్పు వేసి తర్వాత మనం కాకరకాయ తీసుకొని దాన్ని పొట్ట ఈ విధంగా మనం చీల్చేసుకుందాం. చీల్చేసుకొని దీంట్లో ఈ కాకరకాయలోని గింజల్ని మనం స్పూన్ ద్వారా బయటికి తీసేద్దాం. సో ఇప్పుడు ఈ కాకరకాయల్నే మనం ఈ ఉప్పు నీళ్ళల్లో పెట్టేసి ఉంచుదాం. ఇదే విధంగా మిగతా కాకరకాయలన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకొని తీసేసుకుందాం. మన కాకరకాయలు రెడీ అయిపోయాయి. దాంట్లో ఉన్న చేదుని బయటికి లాగడానికి చక్కగా రెడీ చేసేసాం. ఇప్పుడు సన్నగా తరిగే ఉల్లిపాయల్ని రెడీ చేసుకొని దాన్ని మనం స్టఫింగ్గా వాడుకుందాం. ఉల్లిపాయల్ని కొంచెం సన్నగా తరిగేసి రెడీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక దేంట్లో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నె తీసి రెడీ పెట్టేసుకొని కొంచెం స్టవ్ ఆన్ చేసేసుకొని మరి ఇందులో నూనె వేసేసుకుందాం. మరి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిర్యానీలు ఏవి చేయడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఇలా నీళ్ళల్లో నానబెట్టుకున్న కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాం. ఆ కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఉల్లిపాయలు అవన్నీ వేసి వేయించుకుందాం. దీనికోసం ఫస్ట్గా మన ఈ కాకరకాయలు నీళ్ళల్లో పెట్టుకున్న వాటిని ఆ నీళ్లు లేకుండా బయటకు వచ్చేసి, ఎందుకంటే వాటి పొట్టని ఇలా చీల్చేసి మనం పెట్టుకున్నాము. దీంట్లో బోల్డ్ అన్ని నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళన్నీ పోయేలా తీసేసి పక్కన పెడదాం. అదే ఈ కాకరకాయలు తీసేసామనుకోండి, ఈ పొట్టలో ఉన్న నీళ్ళని మనం చక్కగా తీసేసే ఈ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె మరీ వేడిగా లేదు, అయినా ఇందులోనే మన కాకరకాయలు వేసేసి ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఏ ఉల్లిపాయలు వేయలేదు, ఏం వేయలేదు, ఫస్ట్ కాకరకాయలే వేసి, ఎందుకంటే ఈ కాకరకాయలు ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఆ ఉన్న చేదు కూడా ఇందులో ఉన్న ఉప్పు వల్ల పోయింది. చక్కగా కాకరకాయల్ని వేసుకుందాం. ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ మిగతా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ తొందరగా బ్రౌన్ అయిపోతాయి. వేసి ఈ కాకరకాయల్ని ఈ నూనెలో ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు వేసే ముందు జీడిపప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది, ఆ చేదుని ఎలాగో కట్ చేసేసాము. దీంట్లో కొన్ని తీయటి పదార్థాలు వేద్దాం. ఒకటి జీడిపప్పు చక్కగా కొంచెం వేగింది. తర్వాత ఉల్లిపాయలు తీపియా అంటే మరి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చింది అంటే అందులో తీపి వచ్చేస్తుంది. సో ఉల్లిపాయలు ఇందులో వేసాను. మరి కొంచెం ముందే ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను. ఏ బిర్యానీలో అయినా కొంచెం ఉల్లిపాయలు కనిపిస్తే బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమని బయటికి తీసేసి కుక్ చేసుకున్న ఈ జీడిపప్పుతో పాటు ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. ఆ బెల్లం అయితే బిర్యానీలో బెల్లం వేసుకుంటామా అంటే, మీరు పార్సీ వాళ్ళు చేసే రైస్లో ముఖ్యంగా వాళ్ళు కొంచెం బెల్లము అలాగే శనగపప్పు అవి వేసి చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు బ్రౌన్గా చేసి కొంచెం బెల్లం వేసి రైస్లో ఆ తీపిదనం తీసుకొచ్చి ఎంతో కమ్మగా చేసుకుంటారు. అదే టెక్నిక్ మనం ఈ కాకరకాయ వేపుల్లో మనం వాడుకుందాం. మన జీడిపప్పు కూడా చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. ఈ ఉల్లిపాయలు కూడా వేగాయి.
కొంచెం మంట తగ్గించేసి ఇందులో ఉన్న కొంచెం నూనెని తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం. ఎందుకంటే మనం రైస్ చేసుకోవాలి, దాంట్లో ఈ నూనె వాడుకోవచ్చు. కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం నూనె ఇందులో ఇంకా ఉంది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కుక్ చేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇటు పక్క ఒక బౌల్లో చక్కగా నీళ్లు కూడా పెట్టేశాను బాయిల్ అవ్వడం కోసం. ఇప్పుడు చూడండి, ఇందులో మన పుదీనా ఆకు, కొత్తిమీర అయితే మరీ సన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకు వల్ల కూడా కాకరకాయ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా కొంచెం తీపి యాడ్ చేయొచ్చు అన్నాను కదా, కొంచెం బెల్లాన్ని కూడా ఇందులో వేసేద్దాం. అలాగే ఇందులో కొంచెం పెరుగు కూడా వేసి కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం అంత పెరుగు. ఈ పెరుగు కూడా మనకి ఆవిరిలా అయిపోయే విధంగా మనం చేసుకుందాం. మరి రకరకాల బిర్యానీలు చేసేటప్పుడు మనం రైస్ ఎంత శాతం కుక్ చేస్తామో అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ఈ కాకరకాయ ముక్కలు చూడండి చక్కగా కింద ఉన్నాయి. మన పెరుగు, కొంచెం బెల్లం అన్నీ ఉన్నాయి. దీంట్లో కొంచెం కారప్పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం అంత గరం మసాలా పొడి. మరీ ఎక్కువ వేయకండి గరం మసాలా పొడి, ఆ ఘాటు మరీ ఎక్కువ మంచిది కాదు. మన కాకరకాయల్ని కూడా కొంచెం ఆ మసాలా పైకి కిందికి అయిపోయే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ముక్కల్ని మనం చికెన్ ముక్కలు ఎలా అరేంజ్ చేసుకుంటాం బిర్యానీలో, అదే విధంగా దీంట్లో చక్కగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. తక్కువ మంట కూడా ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఇటు పక్కకు జరిగి ఇంకో స్టవ్ మీద పెట్టుకుంటాను. ఈ లోపల మన రైస్ కూడా రెడీ చేసుకుందాం. దీంట్లో మనం ముందుగా కాకరకాయలో నుంచి వచ్చిన నూనె తీసుకొని దాన్ని ఈ వాటర్లో వేసేసుకుందాం. అలాగే ముఖ్యంగా ఒక మంచి బిర్యానీ చేయాలనుకోండి, ఉప్పు అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నీళ్లు మీకు రుచిగా లేవనుకోండి, మీరు చేసుకునే బిర్యానీ అస్సలు టేస్ట్ ఉండదు. బిర్యానీలో అన్నిటికంటే ముఖ్యమైనది మనం నీళ్ళల్లో వేసే ఉప్పు. మరి దాన్ని సరిపోయింది, ఇంకా కొంచెం నీళ్లు పోసి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను ఉప్పుని. రైస్ ఇంకా పలుకులుగా రావడానికి మన నూనె ఎట్లాగో ఉపయోగపడుతుంది. దాంట్లో కొంచెం అంత ఆ రంగుని కూడా మరింత ఎన్హాన్స్ చేయడం కోసం కొంచెం నిమ్మరసం ఇందులో కూడా పిండేసుకుందాం. నానబెట్టిన బియ్యంలోని నీళ్లు తీసేసి ఈ ఉప్పు నీళ్ళల్లో ఈ రైస్ని కుక్ చేసుకుందాం. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దాన్ని ఇందులో వేసేసుకుందాం. రైస్ వండుకునేటప్పుడు దీంట్లో మంచి సువాసన రావడం కోసం బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, మరి మిగతావన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ తినేటప్పుడు అడ్డు రాకుండా ఉండడం కోసం మరీ ఎక్కువగా మసాలాలు వేయకూడదు. ఈ హోల్ గరం మసాలా వేయడం వల్ల దీంట్లో ఆ బియ్యం రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఈ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వగానే దానిపైన వేసేసి మనం ఫినిష్ చేసుకున్నాం. మన రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మరి మన స్టవ్, మన కాకరకాయల దీన్ని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టేసుకొని దీనిపైన మనం చేసుకున్న ఈ రైస్, మరి రైస్ 90% కుక్ చేస్తే దీంట్లో ఉన్న దాంతో మిగతాది కుక్ అయిపోతుంది. ఎడిషనల్ నీళ్లు ఏం లేకుండా తీసి ఈ రైస్ వేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. మరి రైస్ మీకు పలుకులుగా కావాలి అంటే ఈ రైస్ని ఇలా తీసి ఒట్టిగా ఇలా గాలిలో జల్లినట్టు జల్లితేనే మనకి హోటల్లో చేసుకునే ఆ పలుకులుగా రైస్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వేసేసుకున్నాము. మూత రెడీ ఉంది. దీన్ని జస్ట్ కేవలం ఎడ్జెస్ మీరు కొంచెం అంతా ఇలా బ్యాలెన్స్ చేయాలంటే మాత్రమే చేయవచ్చు. మరి దీంట్లో చేసిన తరువాత నెయ్యి కొంచెంగా వేసేసుకున్నారనుకోండి, స్ప్రెడ్ చేసుకొని మీ రైస్ ఇంకా పలుకులుగా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. బ్రౌన్ ఆనియన్ మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే ఈ రైస్ అంటుకున్నది కొంచెం అంత లైట్గా బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. అలాగే పుదీనా ఆకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ పడ్డాయి కదా. లాస్ట్కి మన కుంకుమ పువ్వు నీళ్లు కూడా దీంట్లో వేసేసుకున్నాం. కావలసినంత కుంకుమ పువ్వు నీళ్ళు వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని చాలా తక్కువ మంటలో 2-3 నిమిషాలు ఈ పైనంతా మనకి తేమ వచ్చి
ఇక్కడ నీళ్లలాగా తయారవుతూ అది కిందికి వెళ్ళిపోతూ ఉండాలి. రైస్ పర్ఫెక్ట్గా అవడానికి కావాల్సిన తేమంతా ఉన్నట్టు మరి దీన్ని మనం ఒక 3 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడిగా చక్కగా, అది కూడా కాకరకాయ బిర్యానీ. ఇలా మన ఎవరో అడుగుతున్నారు, ప్రతిరోజు సంవత్సరం పొడుగునా బిర్యానీ చేసుకోవచ్చా అంటే ఒక 600 బిర్యానీలు నాకు తెలుసు. మనం 1 సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలు ప్రతిరోజు బిర్యానీ చేసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని మించిన రుచి మరొకటి ఉంటుంది. చూడండి, చాలా వేడిగా బుడగలు వచ్చేస్తున్నాయి. దీన్ని స్టవ్ కట్టేస్తాను. ఒక 4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను. మీ చికెన్ బిర్యానీ, మీ మటన్ బిర్యానీ, వేరే వెజిటేబుల్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా మన కాకరకాయ బిర్యానీ వచ్చేస్తుంది. కాకరకాయ ఇష్టమైన వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతారు. నేను చేసిన ఈ రైస్లో ఆ రైస్ పలుకులుగా అనుకున్న విధంగా వస్తుందా? ఒక మంచి బిర్యానీ అంటే ఒక్క రంగు కాదు, రైస్లో 3 రకాల రంగులు ఉంటాయి. కాకరకాయలో ఉన్న మనం వేసిన ఆ చేదు ఇప్పుడు ఒక రకమైన తీపిగా మారి మరీ టేస్టీగా తయారైపోయింది. ఆహా, కాకరకాయ లేకుండా తిని చూద్దాం. కాకరకాయ ఫ్రై అయిన నూనె మనం ఈ రైస్లో వేసాము. దానివల్ల రైస్కి ఒక మంచి టేస్ట్. ఏంటి ఇంకా కాకరకాయ తినట్లేదా అంటే మిమ్మల్ని అందరినీ నోరు విరించి చక్కగా తినాలని. సో కాకరకాయలు పొగలు వచ్చేస్తున్నాయి, బుసలు కొడుతూ. కాకరకాయ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా కాకరకాయని చూపించిన విధంగా పొట్టుని లైట్గా గీకి దానిలో ఉన్న గింజలు తీసేసి దాన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఉండనివ్వాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలని కట్ చేసుకుని ఒక బౌల్లో నూనె తీసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చి అన్ని వైపులా సరి సమానంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోని నూనెని కొంచెం ఉడకట్టి దాంట్లో అల్లం ముద్ద, పసుపు, అలాగే పుదీనాకు, కొత్తిమీర, బెల్లము, దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో కాకరకాయ నూనె కూడా వేసి దాన్ని కలుపుకోవాలి. దాంట్లో ఉప్పు, మనం నానబెట్టి కడిగిన బియ్యాన్ని వేసి చక్కగా కుక్ అవుతున్నప్పుడు కావాలంటే హోల్ గరం మసాలా కూడా అందులో వేసుకోవచ్చు. మనం ఉడికిన రైస్ ని ఈ కాకరకాయ మిశ్రమంలో వేసి దానిపైన వేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి అలాగే పుదీనాకు, కొత్తిమీర, మన కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ కట్టేస్తే వేడిగా మన కాకరకాయ బిర్యానీ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత పి భువనేశ్వరి, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. కంగ్రాచులేషన్స్ భువనేశ్వరి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, పొట్టోడికి పుట్టెడు వస్త్రాలని దేన్ని అంటారు? ఏ నారింజ పండు, బి నిమ్మకాయ, సి ఉల్లిపాయ, డి దానిమ్మకాయ. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేసారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మరి సోమవారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి మీరు చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.